సో మీకు మీతో కాకుంటే మాకు ఒక వారం 10 రోజులు అప్పచెప్పండి. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి ఏదైతే మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయాల్సిన పని లేదు. వాటికి అనుసంధానంగా ఉన్న ఈ పంప్ హౌజుల నుంచి ఎత్తిపోసే ప్రక్రియ మేము చేపడతామని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఆ సవాల్కు రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ మరి పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి, ఇది మేము నింపమని కరాఖండిగా చెప్తున్నారు. ఈ అంశంలో మనం ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఇక ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు వి ప్రకాష్ గారు, పొలిటికల్ అనలిస్టు. అదే క్రమంలో మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. ముందుగా వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్. సార్ మొత్తానికి మీకు గుడ్ ఈవినింగ్ అని చెప్పారు, అది ఎందుకంటే మీకు అక్కడ అమెరికాలో ఉన్నారు కనుక గుడ్ మార్నింగ్ అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. అది ఏంటంటే దీన్నంతా రాజకీయం చేస్తున్నారు. వాస్తవంగా ఆ కాళేశ్వరంలో రిపేరు ఎప్పుడో చేయాల్సింది, ఒక 4 to 5 monthsలో అయిపోతుంది అది. ఎందుకంటే ఈ విచారణ అనేది పూర్తయ్యేదాకా రిపేర్లు చేయకుండా ఉంటామా? ఇప్పుడు మన ఇంటికే ఒక బెడ్రూమ్లో ఒక పక్క గోడ కూలిపోయింది, ఇక మేస్త్రి మీద విచారణ మొదలుపెట్టి 3 ఏళ్ళ దాకా వాడు ఆ మేస్త్రి తప్పని ప్రూవ్ అయ్యేదాకా దాన్ని ముట్టుకోరా? ముందైతే ప్రైమా ఫేసి పోయి విచారణ జరిపి అన్ని రికార్డ్ చేసుకొని రిపేర్ పనులు మొదలు పెడతారు. ఎమర్జెన్సీ కదా ఇది, వాటర్ అనేది. అయితే ఫస్ట్ ఏంటంటే అది చేయలేదు గవర్నమెంట్. సెకండ్ ఏంటంటే ఇక్కడ అన్నారం సుందిలలో అయితే ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, ఒక బుంగ పడలేదు, ఒక వాటర్ డ్రాప్ కూడా బయటికి రాలేదు. అయితే అన్నారంలో ఏమైందంటే ఒక 2 హోల్స్, చిన్న హోల్స్ పడి వాటర్ బయటకు వచ్చింది, ఇసుక రాలేదు. అంటే ఎప్పుడైనా టెక్నికల్గా ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే ఇసుక బయటకు వస్తే పైపింగ్ ఎఫెక్ట్ అంటారు. ఆ పైపింగ్ ఎఫెక్ట్ ఉంటేనే ఏమైనా డ్యామేజ్ అవుతుంది తప్ప నీళ్లు బయటికి రావడం అనేది అన్ని డ్యామ్లలో వస్తాయి. ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని పోతే నాగార్జునసాగర్ డ్యామ్ లోపల పోయినా మీకు అన్ని వాటర్ బయటకు వస్తూ ఉంటుంది, అంటే చాలా స్లో వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా వస్తుంది, అబ్జార్ప్షన్ వల్ల బయటకు వస్తూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. అయితే దానికి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అవన్నీ రిపేర్లు అయితేనే ఉంటాయి అన్నట్టు, అది రెగ్యులర్ ఫినామినా అది. అయితే ప్రజలకు ఎక్కువ ఈ డ్యామ్ల గురించి వీటి గురించి తెలియదు కాబట్టి కావాలని చెప్పి మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి రేవంత్ రెడ్డికి ఏమి ఇంట్రెస్ట్ అని అంటే, రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన పెంచుకోవట్లేదు. రెండవది ఏంటంటే ఏ కారణం వల్లనో ప్రజలకు తెలిసి ఏ కారణమో, ఇప్పుడు నేను దాన్ని డిబేట్ చేసి అనవసరంగా ఎవరిని రెచ్చగొట్టదలుచుకోలేదు. ఆ నీళ్లను లిఫ్ట్ చేయడం వల్ల పంపులు పనిచేయడం మొదలవుతుంది. ఇప్పటి వరకు పంపులను ఆన్ చేయలేదు 2.5 సంవత్సరాల నుంచి, అక్టోబర్ 21 నుంచి, ఏది 2023 అక్టోబర్ 21, అంటే ఇంకో 4-5 నెలలు అయితే కనుక, 4-5 నెలలు ఎక్కడ, ఇంకా 3 నెలలు అయితే 3 years. అయితే ఒక్కొక్క బేరింగు దాని కాస్ట్ లక్షల్లో ఉంటుంది. రెండవది ఆ బేరింగులు పాడైపోతే మళ్ళీ రిపేర్ చేయడం అనేది 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ పంపులను ట్రయల్ రన్ చేయడానికైనా నీళ్ళని ఎత్తిపోయాలి. సరే భద్రాచలం కొట్టుకపోతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు మొత్తం ఆ మేడిగడ్డ తలుపులు వేయకపోయినా కూడా అన్నారం నుంచి పోయే వాటరు పోయినసారి మనకు 2023లో 13 లక్షల క్యూసెక్కులు పోయింది. అంతకంటే ముందు 22లో 17 లక్షల క్యూసెక్కులు పోయింది. అంటే ఇప్పుడు 8 టీఎంసీలు ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారో సుందిల దగ్గర అండ్ అన్నారం దగ్గర కలిపి 8 టీఎంసీలు. ఒకవేళ ఒక్కసారే పోయింది అనుకోండి ఆ 8 టీఎంసీల వరద, 1,00,000 క్యూసెక్కులు అవుతుంది, 1,00,000 లోపే అవుతుంది. అంటే ఇంతకుముందు మరి 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రికార్డ్స్ మీరు ఎల్లంపల్లి మన సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఉన్నాయి. మరి 17 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినప్పుడు భద్రాచలం ఎందుకు కొట్టుకపోలే? ఇప్పుడు కేవలం ఇలా 8 టీఎంసీలు నింపితేనే కొట్టుకపోతుందా? ఇది ఒక పాయింట్. రెండవది ఏంటంటే కింద నీళ్లు పోతున్నాయి, లెవెల్స్ ఉన్నాయి. 93.5 ఉంటే కనుక లిఫ్ట్ చేయొచ్చు, 96, 97 పాయింట్స్ లోపల నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఎత్తిపోయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ఎన్డిఎస్ఏ అనేది భగవద్గీత కాదు మనకు. ఎన్డిఎస్ఏ అనేది ఒక అథారిటీ, వాళ్ళు సజెషన్ ఇస్తారే తప్ప ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఒకవేళ ఆ డిసిషన్ బాగాలేకపోతే డిస్కస్ చేసి మనకు ఎమర్జెన్సీ ఉందని చెప్పి వాళ్ళకు ఒక లెటర్ రాసి, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళు కూడా మనకు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది.
రెండవది చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, ట్రయల్ రన్ చేయొచ్చు కదా. రిటైర్డ్ ఇంజనీర్స్ అన్నట్టు మొత్తం నీళ్ళు 8 టీఎంసీలు కూడా ఎత్తిపోయకుండా లీక్ అవుతుందా అయితే లేదా తెలుసుకోవడానికి ఒక 1/2 టీఎంసీ నింపొచ్చు కదా. లీక్ ఎక్కడి నుంచి అయితే కింద నుంచే అవుతుంది, రాఫ్ట్ నుంచి. ఒక 1/2 టీఎంసీ నింపితే ఏమైందంటే ఆ లెవెల్ సరిపోతుంది. ఒకవేళ లీకేజ్ వస్తే కనుక ఆపేద్దాం, టీఆర్ఎస్ చెప్పేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు వాస్తవంగా. ఒక ట్రయల్ రన్ చేయడానికి ఎన్డీఎస్సీ అభ్యంతరం అని చెప్పదు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అభ్యంతరం అని చెప్పదు. ఈ బుంగలు ఏవైతే 2 పడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో వీటిని మార్చిలోనే కూడిపేశారు. ఎప్పుడు 2024 మార్చిలో. అయితే ఎందుకు కూడిపోయిందని చెప్పి ఆ ఇంజనీర్ను కూడా జాబ్లోకి వెళ్ళి తీసేసి ఆఫీస్కు సరెండర్ చేశారు ఈఎన్సీ అనిల్ కుమార్ గారు అని. ఆ బుంగలు ఎందుకు కూడిపోయిండు ఎన్డీఎస్ఏ చెప్పకుండా అని చెప్పి ఇవన్నీ మొదటి నుంచి క్రానలాజికల్గా చూస్తే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరువులు ఇడుతుండాలి, రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, మన నోట్లో మన్ను పడాలి, మన ఇంటి ముందట వాళ్ళ ఇంట్లో మురిపాలు ఉండాలి, మన ఇంటి ముందర వలసలు ఆత్మహత్యలు ఉండాలి. ఇది 57 ఏళ్ళు కొనసాగిన పాలసీ. ఆయన 57 ఏళ్ళల్లో అందరు ఆంధ్ర పాలకులు తెలంగాణ పాలకులు కలిపి ఒక్క బ్యారేజ్ కట్టకపోతే కేసీఆర్ కేవలం 3 ఏళ్లలో 7 బ్యారేజీలు కట్టారు. ఆ 7 బ్యారేజీలలో మేడిగడ్డ అత్యంత వివాదాస్పదం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చూస్తే అది బ్లాస్ట్ అని చెప్పి ఉన్నది. ఆ ఎఫ్ఐఆర్ బ్లాస్ట్ మీద ఎంక్వైరీ జరగలేదు. మళ్ళా ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. కనీసం ఎవ్వరు కూడా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లేదా సిరివంచ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడట్లేదు. వాళ్ళు దానిలో ఏం రాశారు ఇంజనీర్ అనేది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే 6:20కి ఆ డ్యామేజ్ అయితే 7:30కి సిరివంచ పోలీస్ స్టేషన్ పోయి, ఎందుకంటే 7వ బ్లాక్ 8వ బ్లాక్ 6 నుంచి బ్లాకులన్నీ కూడా సిరివంచ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. గోదావరి మధ్యలో నుంచి బౌండరీ ఉందన్నట్టు. అంటే ఏది పట్టించుకోకుండా కేవలం ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టి, మరి ఎన్డీఎస్ఏ దగ్గరికి ఎవరైనా పంపొచ్చు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీని, కావాలంటే అఖిల పక్షాన్ని, ఏది చేయకుండా కాలయాపన చేసుకుంటూ నీళ్ళన్నీ సముద్రంలోకి పంపిస్తే రేపు మంచినీళ్ళు ఎట్లిస్తారు? రైతుల కంటే పంటలు ఎండిపోతున్నాయి, దాని సంగతి పక్కకు పెడదాం. ఇప్పుడు హైదరాబాద్కు మీ 99 టీవీ స్టూడియోకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? హుసేన్ సాగర్లో నీళ్ళు తాగుతామా? లేకుంటే అక్కడ టాయిలెట్ వాటర్ వస్తున్నది గండిపేట అండ్ హిమాయత్ సాగర్, ఆ నీళ్లు తాగుతామా? మంజిలో నీళ్ళు లేవు, నిజాం సాగర్లో నీళ్ళు లేవు, మల్లన్న సాగర్లో నీళ్ళు లేవు, కొండపోచమ్మ లేవు, మిడ్ మానేర్లో లేవు. ఎట్లా తాగిస్తారు? హైదరాబాద్ 1,42,00,000 మందికి రోజు నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత సివియర్ డ్రింకింగ్ వాటర్ స్ట్రెస్ వస్తున్నదంటే బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిణామాలు తెలంగాణలో, హైదరాబాద్లో రాబోతున్నాయి. నేను హెచ్చరిక చేస్తున్నా. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా చెప్తాడా, వాళ్ళ లీడర్ల ద్వారా చెప్తాడా? చాలా డేంజరస్ జోన్లోకి పోతున్నాం మనం. ఒకవేళ నీళ్ళు ఇచ్చినట్టయితే మంచి పేరు ఉంటుంది ఆయనకే ప్రజల్లో, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఎఫర్ట్ పెట్టకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ టీఆర్ఎస్ తిట్టుకుంటూ కష్టకాలంలో రాజకీయం ఏందండి? వాళ్ళ మాట్లాడమనండి, వాళ్ళు ఏం చెప్తారో తర్వాత నేను మాట్లాడతాను.